వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని భారతదేశం భౌగోళిక స్వరూపాలు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. థారేడారిలో ప్రవహించే ఏకైక నది ఏది? ఆన్సర్ లూని నది. పడమటి తీర మైదానం ఎక్కడ మొదలయ్యి కన్యాకుమారి వరకు ఉంటుంది? ఆన్సర్ రన్ ఆఫ్ కచ్. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిశా. లక్షద్వీప దీవులు ఏ సముద్రంలోని దీవులు? ఆన్సర్ అరేబియా సముద్రం. థారేడారిలోని వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది? ఆన్సర్ 100 నుండి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. మూడు వైపులా సముద్రం ఉన్న భూభాగాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ద్వీపకల్పం. హిమాలయాల యొక్క తూర్పు భాగంలో ప్రవహించే నది ఏది? ఆన్సర్ బ్రహ్మపుత్ర నది. పాట్కాయ్ కొండలు ఏ హిమాలయాల్లో భాగం? ఆన్సర్ పూర్వాంచల్. సింధు నది యొక్క పరివాహిక ప్రదేశం ఎక్కువగా గల దేశం ఏది? ఆన్సర్ పాకిస్తాన్. తూర్పు కనుమల సగటు ఎత్తు ఎన్ని మీటర్లకు మించదు? ఆన్సర్ 900. చిట్ట చివర సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఏ శ్రేణులకు సహ్యాద్రి శ్రేణులని పేరు? ఆన్సర్ పశ్చిమ కనుమలకు. పులికాట్ సరస్సు ఏ రెండు రాష్ట్రాల మధ్య కలదు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్య. భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా వేరు చేస్తున్న పర్వత శ్రేణులు ఏవి? ఆన్సర్ వింధ్య సాత్పురా పర్వతాలు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల ఏ కొండల్లో ఉంది? ఆన్సర్ శేషాచలం కొండలు. భారతదేశం మధ్య గుండా పోతున్న ప్రధాన అక్షాంశం ఏది? ఆన్సర్ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం.
హిమాలయాల్లో సమాంతరంగా ఉండే ఎన్ని పర్వత శ్రేణులున్నాయి? ఆన్సర్ 3. అంగారా భూమి, గోండ్వానా భూమి విడిపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలేవి? ఆన్సర్ హిమాలయ పర్వతాలు. భారతదేశాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ 6. ఈ క్రింది వాటిని పడమటి తీర మైదానంకు స్థానికంగా గల పేర్లతో జతపరచుము. ఆన్సర్ సి. 1 కొంకన్ తీరం, సి కేరళ, 2 కెనరా తీరం, ఏ కర్ణాటక, 3 మలబార్ తీరం, బి మహారాష్ట్ర, గోవా. హిమాచల్ శ్రేణి యొక్క ఎత్తు ఎన్ని మీటర్ల మధ్య ఉంటుంది? ఆన్సర్ 3700 నుండి 4500 మీటర్లు. నిమ్న హిమాలయ శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలు ఏవి? ఆన్సర్ డూన్లు. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ పూర్వాంచల్ పర్వతాలు. భారతదేశంలో వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితికి కారణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ హిమాలయ పర్వతాలు. భారతదేశంలోని గంగా సింధు నది మైదానాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? ఆన్సర్ 3 భాగాలుగా. మన దేశం యొక్క పశ్చిమ భాగంలో హిమాలయాల నుంచి ప్రవహించే నది ఏది? ఆన్సర్ సింధు నది. ఈ క్రింద ఇవ్వబడిన ఏ మైదాన ప్రాంతంలో సారవంతమైన అంతర్వేదులున్నాయి? ఆన్సర్ సింధు నది మైదానం. గంగా సింధు మైదానం యొక్క మధ్య భాగం ఏ రాష్ట్రంలో విస్తరించి లేదు? ఆన్సర్ పంజాబ్. హిమాలయ నదులు కిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు, గులకరాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో 8 నుండి 16 కిలోమీటర్ల సన్నటి మేకలను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ బాబర్. భారతదేశ పీఠభూమి డాష్. ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమి.
శివాలిక్ శ్రేణిలోని పర్వతాల ఎత్తు సుమారుగా ఎన్ని మీటర్ల మధ్య ఉంటుంది? ఆన్సర్ 900 నుండి 1100 మీటర్లు. ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ అంచులో ఉన్నది డాష్. ఆన్సర్ కన్యాకుమారి అగ్రము. భారతదేశ భౌతిక పటంలో గంగా మైదానానికి దక్షిణాన, నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్య ఉన్నత భూములు ఏవి? ఆన్సర్ మాల్వా పీఠభూమి. థార్ ఎడారిలో ఉండే శీతోష్ణ స్థితి ఏ విధమైన శీతోష్ణ స్థితి? ఆన్సర్ శుష్క. ఆరమకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతపల్లికి దగ్గరలో ఉంది. అయితే ఈ గ్రామం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ విశాఖపట్నం. హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణి ఏది? ఆన్సర్ శివాలిక్. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ డి. 1 విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం, డి లిమిట్ ఇయర్. 2 సూర్యకేంద్రక సిద్ధాంతం, బి కోపర్నికస్. 3 ఖండచలన సిద్ధాంతం, సి వెజినర్. 4 భూకేంద్రక సిద్ధాంతం, ఏ టాలమీ. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.